guys, welcome to our channel Sumsan Vlogs and this is Suman. This is Sampath. Yeah, యాక్చువల్గా ఈరోజు చిక్మంగళూరుకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఫ్రెండ్స్తో. కానీ వెదర్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. ఫుల్ వర్షాలు అంట. ఒక ఎన్ని డేస్, నెక్స్ట్ 3 days వరకు ఫుల్ వర్షాలు అంట. యాక్చువల్లీ బైక్లో వెళ్దాం అనుకున్నాము కానీ వర్షాలు ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నాం. లేదంటే బైక్లోనే వెళ్ళిపోతుండే మంచిగా. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం. Finally, we are going in car. Hi, vlog to hi. Hi Shravanti. Hi. Hi. అయ్యో వాడమల్లంటే అంతరేడు. ఇప్పుడు ఏంటి ట్రిప్? ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు. ఇంకా ఫిక్స్ అవ్వలేదుగా. సరిపోయింది. చాలా మటుకు కొంచెం మ్యాచింగ్ అయ్యో దగ్గు వస్తుందా నీకు? వీడికి దగ్గు సర్ది కూడా ఉంది తెలుసు. సరిపోయింది. అయితే కొంచెం ఇంకొకటి ఏంటి, మొన్న చలి జ్వరం, ఇప్పుడు తగ్గింది. అవునా? మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాము. మేము ఇప్పుడు తాజాకి వచ్చాము. మేమే ఫస్ట్ వచ్చినాం. యాక్చువల్గా ఎవ్వరు రాలేదు, ఇంకా ఓపెన్ కూడా కాలేదు. టైం 7:05. ఎక్కడికి వెళ్తున్నారు? గోవాకి వెళ్ళిపోలేము. తెలిసి ఆ వాటర్ లేదు, నా కారు మునిగిపోయింది. ఎక్కడికి రా మనం వెళ్ళేది? చిక్మంగళూరుకి రా. చిక్మంగళూరు అంతేగా. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఒక 100 kilometers వచ్చి ఉంటాం. 100 kilometers రాగానే ఒక అడ్వెంచర్ వచ్చింది. ఇప్పుడే ఇది ఏం విలేజో తెలియదు కానీ ఇక్కడ మొత్తం వాటర్ అంతా విలేజ్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళందరూ చాలా భయభ్రాంతులు అయ్యి మేము వెళ్ళి కాపాడదాం అనుకుంటే మాకు స్విమ్మింగ్ రాని తర్వాత అర్థమైంది. అంత రిస్క్ ఎందుకు లేదని చెప్పి లైట్ తీసుకున్నాం. సర్లే, నెక్స్ట్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది చిక్మంగళూరుకి. నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది తర్వాత మీరు చూస్తారు. మీరు చూస్తారు. బాగా చూసాము. అంటే వీడియో చూస్తున్నాగా వాడు బ్రేక్ కొట్టాడు. చిక్మంగళూరు టూర్లో మళ్ళీ ఒక అప్డేట్. ఆటంకం వచ్చింది. పెద్ద రోడ్డు బ్లాక్ అయిపోయింది. మా ట్రిప్ లో ఎన్ని ఆటంకాలు ఉన్నా మేము పక్కా వెళ్తాం అంతే. చిక్మంగళూరుకి వెళ్ళాల్సిందే. సో మా కర్నూలు వస్తుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడున్నాము? కర్నూలు ఇప్పుడు ఎంటర్ అయ్యాము. టైం 12:10 అయిందా? కర్నూలులో కూడా పిస్తా హౌస్ వచ్చేసింది. కర్నూలు పిస్తా హౌస్. మా కర్నూలులో కూడా పిస్తా హౌస్ వచ్చేసింది శ్రవంతి. కర్నూలు స్పెషల్ ఇక్కడ ఏంటో ఎలా ఉందో చూద్దాం. అంటే కర్నూలుకి వచ్చి ఇక్కడ స్పెషల్స్ ఏమి ఉండవు బేసికల్లీ. కాదు, వారికి చిల్లీ పన్నీర్ కూడా చెప్పు. చిల్లీ పన్నీర్ కూడా. అరే ఇందాక ఏదో చదువుతున్నావు, చదివేది ఉండే. కొంచెం బెటర్. సర్ది కొంచెం తగ్గుతుంది. మాకు ఇక్కడ కార్ది వైపర్
పడిపోయింది. సో వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు టేప్తో. డైలీ చూడాలి. హాయ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ములయనగిరి పీక్. ఇది చిక్మంగళూరు సాయి. ములయనగిరి పీక్. ములయంగిరి పీక్. ఓకే, అది బాగుంటుంది. మళ్ళీ వెళ్ళాం. వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా బాగుంటుంది. వాడికి మంచిగా ఉంటుంది యాక్చువల్లీ. కాదు, మనం గోవా వెళ్తున్నామా లేదా? దగ్గర చెప్పాం కదా ఈరోజు హాలిడే అని. బాబు కూడా పంపించాను. అలా వీడియో కాదు, ఏమైనా మాట్లాడు. నేను ఒకసారి అడుగుతాను. నేను యాక్చువల్గా లేను హైదరాబాద్లో, వాళ్ళని అడిగి నేను పంపించేస్తాను. చిక్మంగళూరు నుంచి ములయనగిరి పీక్ వారి వెహికల్ కి ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ పైకి వెళ్ళాలి. ప్లాస్టిక్ బాటిల్స్ బాటిల్స్ ఆల్సో బ్యాన్ అంట. ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్ని తీసుకురాకూడదు. మీ వాటర్ బాటిల్స్ తీసుకురా. మీరు క్యారీ చేసుకుంటే చాలా బెటర్. అండ్ వెదర్ మాత్రం సూపర్ ఉంది. వర్షం పడుతుంది. అసలు చలి అసలు ఘోరంగా. బాబోయ్, ఇక్కడ తినడానికి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. చిన్న వ్యూ పాయింట్ లా ఉంది. అసలు ఘోరం చలి. అసలు అసలు చెప్పలేం ఫీలింగ్ అయితే. క్రేజ్ చలిగా ఉంది. ఎలా ఉందని ఫీలింగ్ అడుగుతున్నాను. నార్మల్ వాటర్ బాటిల్. మేము తవిసాకి వచ్చాము ఇక్కడ కెఫేకి. అండ్ ఇక్కడ ఫిష్ ఆర్డర్ తెచ్చుకున్నాము. హరియాలి ఫిష్ టిక్కా చాలా బాగుంది. అండ్ మష్రూమ్ సూప్ కూడా బాగుంది. This is a good cafe in Chikmagalur.
గోవాలో ఫుల్ ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి అసలు రూమ్సే లేవు లిటరల్లీ. ఒక్కటి లక్కీగా దొరికింది. అరే హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా టైర్డ్ ఉన్నాను నేను. రూమ్ అయితే ఇలా ఉంది, డీసెంట్గా ఉంది అండ్ బాల్కనీ కూడా ఇచ్చినారు. సో ఇక్కడ మేము వెగేటర్ బీచ్కి వచ్చాము. ఇక్కడ షార్ట్స్ అంటూ ఇక్కడ ఇటు సైడ్ అయితే లేవు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. సో మేము బాగా బీచ్కి వచ్చాము. శ్రవంతి ఫస్ట్ టైం గోవాకి వచ్చింది. సో గోవా అంటే కొంచెం బాగా బీచ్ ఎక్కువ ఫేమస్ కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఒక ఫోటో తీసుకున్నాను. యాక్చువల్గా నిన్న మేము చిక్మంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయినాము గోవాకి. చిక్మంగళూరులో రూమ్స్ దొరకలేదు మాకు. లాంగ్ వీకెండ్ వచ్చినందుకు అసలు రూమ్సే దొరకలేదు మాకు. ఒక్క రోజుకే అనుకున్నాం, నెక్స్ట్ డే మేనేజ్ చేసుకుందాం అనుకున్నాం కానీ అసలు దొరకలేదు. ఇంకా లాంగ్ వీకెండ్ వచ్చినందుకు మొత్తం అంతా ప్యాక్డ్ ఉంది మొత్తం. సో సడన్గా రూమ్స్ దొరకలేదని మేము గోవాకి స్టార్ట్ అయిపోయినాము. వీఆర్ ఇన్ బాగా బీచ్ రైట్ నౌ. బాగుంది కానీ ఫుల్ క్రౌడెడ్. అందుకే బాగా బీచ్ కాకుండా మీకు బీచెస్ చూడాలనుకుంటే సౌత్ గోవాకి వెళ్ళిపోవచ్చు. పొలేలమ్మ అవన్నీ ఉంటాయి ఇంకా. అండ్ నార్త్ గోవాలో అయితే బాగా బీచ్ ఫేమస్. అండ్ పక్కనే ఏముంటుంది కొట్టి కలంగుడ్. యా కలంగుడ్. కానీ నాకు ఇంకొక ఫేవరెట్ బీచ్ ఉంది ఇక్కడ, క్యాండోలియం. మంచిగా ఉండేది కానీ ఇప్పుడు ఎట్లా ఏందో తెలీదు. అప్పుడైతే మంచిగా ఉండేది. హోటల్ ఎంట్రన్స్. సో బేసికలీ my breakfast masala puri, egg idli. టేస్ట్ ఎలా ఉందో మరి. గోవా రోడ్లో ఇలా కూర్చోబెట్టారు. కార్ పార్క్. 2 కార్స్ మా కార్కి బ్లాక్ చేసే ముందర. అది తీయడానికి టైం పడుతుంది. డాడీ వచ్చాడు కానీ నడుచుకుంటూ వచ్చాడు కానీ బండి రాలేదు. అవును, ఇంకా బండి రాలేదు. సార్ ఎలా ఉంది సార్ ఫుడ్? డీసెంట్ ఫుడ్. వెజ్ బాగుంది, చికెన్ బాగుంది అండ్ ఈ ప్లేస్ ఇంకా బాగుంది. అసలు చూడండి వర్షం అసలు ఏమీ ప్లేబుల్. ఆ గోవా నుంచి అంబోలి ఘాట్ వెళ్ళే రోడ్లో మీకు ఏమన్నా ఆకలేసి ఫుడ్ తినాలనిపిస్తే ఈ రెస్టారెంట్ దారి మీదనే ఉంది, రోడ్ మీదకే ఉంది. చిన్నగా ఏం లేదు, లోపల చాలా పెద్దగా ఉంది సిట్టింగ్. బయట చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది బట్ చాలా బాగుంది. రెస్టారెంట్ నేమ్ ఏముంది? ఇక్కడ మేము ఫిష్ థాలి చెప్పాము.
చాలా బాగుంది చూడ్డానికి. ఫుల్ ట్రాఫిక్, సిగ్నల్ లేదు, ఏం లేవు. ఇక్కడ ముందర టెంపో పడిపోయిందంట. ఫుల్ ట్రాఫిక్, కార్లన్నీ ఆగిపోయినాయి.